హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను రెసిపీ అండి. జున్నుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా చేసుకోవచ్చు. జున్ను పాలు అవసరం లేకుండానే నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి జున్ను చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం జున్ను తినాలి అనుకుంటే అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. జున్ను పాలు మనకి కావాల్సినప్పుడల్లా దొరకవు కదా, కానీ జున్ను తినాలి అనిపిస్తే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. దానికోసం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి పాలను కొలిచి తీసుకుందాం. చిక్కటి పాలండి ఇవి. పచ్చి పాలనే తీసుకుని మనం జున్నుకి వాడాలి. 2 కప్పుల వరకు పాలు తీసుకుని గిన్నెలో పోసుకోండి. ఈ 2 కప్పుల పాలు కూడా 1/2 లీటర్ వరకు ఉంటాయండి. 1/2 లీటర్ పాలు కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు నిండా వేసుకోవచ్చు, లేదంటే 1/4 కప్పు వేసుకున్నా కూడా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా పాలలో కలిసేలా గరిటెతో బాగా కలపాలి. ఒక్క అరగంట వరకు గిన్నెను మూతపెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే బెల్లం అంతా కూడా పాలల్లో నాని బాగా కరుగుతుంది. అరగంట తర్వాత చూసినట్లయితే బెల్లం గడ్డలన్నీ పాలలో కలిసిపోయాయి కదండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత జున్ను పౌడర్ని యాడ్ చేద్దాం. మనకి జున్ను పాలు అందుబాటులో లేనప్పుడు ఈ జున్ను పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. సూపర్ మార్కెట్ నుంచి ఈ పౌడర్ని ప్యాకెట్ని తెచ్చుకుని మనం చాలా సింపుల్గా జున్ను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్ అనేది 200 గ్రాముల వరకు ఉంటుందండి. ఈ 200 గ్రాముల జున్ను పౌడర్కి 1/2 లీటర్ పాలు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. జున్ను అనేది గట్టిగా గడ్డలాగా ఉడుకుతుంది. దీనిలో వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకూడదండి. పాలు చాలా చిక్కటి పాలు తీసుకోవాలి. వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలు అయితే జున్ను అనేది గట్టిగా చక్కగా పర్ఫెక్ట్గా గడ్డలాగా ఉడుకుతుంది. తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. జున్ను పౌడర్ అంతా కూడా పాలలో వేసేసుకున్నాం కదా. గరిటెతో పాలను బాగా కలపండి. జున్ను పౌడర్లో ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పాలలో మొత్తం కరిగేంత వరకు కలిపి ఇప్పుడు జున్ను ఉడికించుకోవడానికి మందంగా ఉన్న పాత్ర తీసుకోండి. దాని లోపల 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని, ఆయిల్ కన్నా నెయ్యి మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి మాత్రమే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని గిన్నె లోపల పై వరకు అంచుల వరకు కూడా అప్లై చేసుకోండి. ఇలా చేత్తో కానీ బ్రష్తో కానీ గిన్నె మొత్తానికి అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం పాలన్నీ కూడా ఈ గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టుకుందాం. ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా జున్నులోకి రాకుండా ఇలా వడగట్టుకుని తీసుకున్నట్లయితే జున్ను అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా స్ట్రైనర్తో వడకట్టుకున్నాం కదా. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో జున్ను అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. జున్ను మరింత టేస్టీగా ఉండటం కోసం చిటికెడు సాల్ట్ వేసుకోండి. స్వీట్స్కి సాల్ట్ అనేది యాడ్ అయితే టేస్ట్ మరింత పెరుగుతుంది. అలాగే మరింత సువాసన కోసం యాలకుల పొడిని, మిరియాల పొడిని కూడా వేసుకోండి. ఈ మిరియాల పొడి ఘాట్ అనేది జున్నుకి చక్కగా ఉంటుందండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే యాలకుల ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇవి 2 కూడా పాలలో కలిసేంత వరకు బాగా కలపండి. ఇవి 3 కూడా కలిసేంత వరకు కలపండి. సాల్ట్, యాలకుల పొడి, మిరియాల పొడి బాగా కలిపాం కదా. గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మందంగా ఉన్న పాత్రలో 1 లీటర్ వరకు వాటర్ పోసి ఏదైనా స్టాండ్ని బోర్లించి వాటర్ని ముందుగానే కాగించాలండి. ఆ కాగుతున్న వాటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న పాలు పోసిన గిన్నెని అలా పెట్టుకున్నట్లయితే
పెట్టి మూతంతా కూడా కరెక్ట్గా క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట వరకు ఉడికించినట్లయితే చక్కగా జున్ను అనేది గట్టిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఒక్కసారి మనం మధ్యలో ఉడుకుతున్నప్పుడు చాకుతో చెక్ చేసుకున్నట్లయితే, చాకుని లోపల వరకు గుచ్చి చూసినట్లయితే మనకి పాలలో ఉన్న తేమ అనేది చాకుకి అంటుకోకుండా ఉంటే జున్ను అనేది కరెక్ట్గా ఉడికినట్లేనండి. మనకి చూస్తుంటేనే ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూనే అర్థమైపోతుంది. పాలనేవి కదలకుండా చక్కగా జున్ను గట్టిగా ఉడికి ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గంట వరకు పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారాలండి. మనం ఫ్యాన్ కింద అలాంటివి చేయకుండా జున్నుని దానికదే చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గిన్నె నుండి డిమోల్డ్ చేసుకోవాలి, డిష్ అవుట్ చేసుకోవాలి. చాకుతో లోపల అంచులని చుట్టూ రౌండ్గా ఓపెన్ చేసినట్లయితే జున్ను అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుందండి. ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇంకా ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చిన్నపిల్లలు, పెద్దవారు చాలా ఇష్టంగా తినే జున్ను రెడీ అయిపోయింది. జున్ను అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. జున్ను ఇష్టం లేని వారు ఉండరు. చిన్నపిల్లలు జున్ను కావాలని అడిగితే 200 గ్రాముల జున్ను పౌడర్ని తెప్పించి ఇలా జున్ను ప్రిపేర్ చేసి పెట్టండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, జున్ను అనేది చక్కగా గట్టిగా ఉడికింది. మనం తీసుకున్న పాలనేవి చిక్కగా ఉన్నట్లయితే జున్ను కరెక్ట్గా ఉడుకుతుంది. అలాగే ఉడికిన తర్వాత వెంటనే మనం డిష్ అవుట్ చేయకుండా బాగా చల్లారిన తర్వాత మాత్రమే గిన్నె నుండి బయటికి తీసుకోవాలి. అప్పుడే మనకి జున్ను అనేది ఇలా చేత్తో పట్టుకుంటే చక్కగా కేక్ లాగా చక్కగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జున్ను తినాలి అనుకుంటే జున్ను పాలు ఉంటే కానీ మనం జున్ను చేసుకోలేం. కానీ సిటీస్లో జున్ను పాలు ఎక్కువగా ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉండవు కదా. అలాంటప్పుడు జున్ను పౌడర్తో జున్నుని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో అందరికీ సర్వ్ చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. జున్ను పాలతో చేసిన జున్ను కన్నా కూడా ఈ జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ పాల వాసన అనేది మనకి అస్సలు తెలియదు. ఒరిజినల్ జున్ను పాలు అయితే కొంచెం ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా. ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.